హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో నాడీ వ్యవస్థ అనే పాఠ్యాంశం నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం అంతఃస్రావి వ్యవస్థ అంటే ఏంటి, ఓకే, శరీరంలో అంతఃస్రావి వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఏంటో చూద్దాం. ఓకేనా. అయితే జీవుల్లో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, జీవుల్లో ప్రధానంగా మనకి వివిధ అవయవాలు మరియు అవయవ వ్యవస్థల మధ్య సమన్వయం రెండు రకాలుగా తీసుకురాబడుతుంది. అవి ఒకటి నాడీ సమన్వయం, రెండవది రసాయనిక సమన్వయం. ఓకే, ప్రధానంగా మనకి వివిధ అవయవాల మధ్య సమన్వయం ఇలా రెండు రకాలుగా తీసుకురాబడుతుంది. అయితే నాడీ సమన్వయంలో ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. నాడీ సమన్వయం ఎట్లా జరుగుతుందంటే ప్రధానంగా మనకి నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన అవయవాలు ఒకటి మెదడు, రెండవది వెన్నుపాము. మెదడు మరియు వెన్నుపాము అనేవి రెండు కూడా నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన అవయవాలు. ఇవి నాడీ సమన్వయానికి తోడ్పడితే రసాయనిక సమన్వయం, జీవుల్లో రసాయనిక సమన్వయం అనేది ప్రధానంగా మనకి కొన్ని రకాల రసాయన పదార్థాల ద్వారా ఇది తీసుకురాబడుతుంది. ఆ రసాయనిక పదార్థాలని మనం హార్మోన్స్గా పిలుస్తాం. ఓకే, ఆ రసాయన పదార్థాలే హార్మోన్స్. ఓకే, ఈ విధంగా మనకి హార్మోన్స్ ద్వారా రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి వ్యవస్థని అంతఃస్రావి వ్యవస్థగా పిలుస్తాం. చూడండి, హార్మోన్స్ ద్వారా రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి వ్యవస్థ అంతఃస్రావి వ్యవస్థ అంటాం. దీన్నే ఎండోక్రైన్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకేనా. అంతఃస్రావి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రినాలజీ అని పిలుస్తాం. ఎండోక్రినాలజీ. అయితే అంతఃస్రావి వ్యవస్థకు సంబంధించినటువంటి పితామహుడుగా మనం ఎవరిని చెప్తామంటే థామస్ ఎడిసన్. ఓకే, థామస్ ఎడిసన్ని మనం అంతఃస్రావి వ్యవస్థకు పితామహుడుగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. మన శరీరంలో రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి వ్యవస్థ అంతఃస్రావి వ్యవస్థ. ఓకే, అంతఃస్రావి వ్యవస్థలో చూడండి, అంతఃస్రావి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రినాలజీ అని పిలుస్తాం. దీన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. ఓకే, అంతఃస్రావి వ్యవస్థకు పితామహుడుగా మనం థామస్ ఎడిసన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మన శరీరంలో రసాయన పదార్థాలను విడుదల చేయడానికి ప్రధానంగా మనకి రెండు రకాల గ్రంథులు తోడ్పడతాయి. చూడండి, మన శరీరంలో ఈ రసాయనిక పదార్థాలను విడుదల చేసేటువంటి గ్రంథులు ప్రధానంగా మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఆ రెండు రకాల గ్రంథుల్లో ఒకటి నాళ గ్రంథులు, రెండవది వినాళ గ్రంథులుగా మనం వేరు చేయడం జరిగింది. ఓకేనా. ఒకటి నాళ గ్రంథులు, రెండవది వినాళ గ్రంథులు. వీటిని డక్ట్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాం. వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకేనా. నాళాలు కలిగినటువంటి గ్రంథులు డక్ట్ గ్లాండ్స్, వినాళ గ్రంథులు డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, నాళ గ్రంథులు విడుదల చేసేటువంటి రసాయనిక పదార్థాలని మనం ఎంజైమ్లని పిలుస్తాం. ఎంజైమ్స్ అంటాం. అయితే నాళ గ్రంథుల గురించి ఆల్రెడీ మనం మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో చెప్పుకున్నాం. ప్రధానంగా మనకి జీర్ణ వ్యవస్థకు తోడ్పడేటువంటి ఒకటి కాలేయం కానీ, రెండవది క్లోమం కానీ, ఇవి రెండింటి కూడా నాళ గ్రంథులుగా పిలుస్తాం. అంటే ఇవి విడుదల చేసేటువంటి రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎంజైమ్స్ని, ఇవి విడుదల చేసేటువంటి రసాయన పదార్థాలను నాళాల్లోకి విడుదల చేస్తాయి. సన్నని నాళాల వంటి నిర్మాణాల్లోకి విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని నాళ గ్రంథులు అని చెప్తున్నాం. అయితే వినాళ గ్రంథులు అంటే నాళాలు లేనటువంటి గ్రంథులు. ఓకే, నాళాలు లేనటువంటి గ్రంథులు కాబట్టి వీటిని వినాళ గ్రంథులను పిలుస్తాం. వినాళ గ్రంథుల్ని మనం అంతఃస్రావి గ్రంథులను కూడా పిలుస్తాం. వినాళ గ్రంథుల్ని అంతఃస్రావి గ్రంథులని పిలుస్తాం. వీటికి నాళాలు అనేవి ఉండవు. మరి అయితే వీటి స్రావాలు ఇవి ఎక్కడికి విడుదల చేస్తున్నాయంటే రక్తంలోకి విడుదల చేస్తాయి. వినాళ గ్రంథులు అవి విడుదల చేసేటువంటి స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేయడం అనేది ఉంటుంది. అయితే వినాళ గ్రంథులు విడుదల చేసేటువంటి రసాయన పదార్థాలు ఏమని పిలుస్తామంటే మనం హార్మోన్స్ అని పిలుస్తాం. ఓకే, వినాళ గ్రంథులు విడుదల చేసేటువంటి రసాయన పదార్థాలనే హార్మోన్స్ అని పిలుస్తాం. ఓకేనా. ఒకసారి చూడండి, మన శరీరంలో రసాయనిక పదార్థాలు విడుదల చేసేటువంటి గ్రంథులు ప్రధానంగా మనకు రెండు రకాలు. ఒకటి నాళ గ్రంథులు, రెండవది వినాళ గ్రంథులు. నాళ గ్రంథులు విడుదల చేసేటువంటి రసాయనాలు ఎంజైమ్స్ అని పిలుస్తాం. ఇది
మానవుని యొక్క జీర్ణ వ్యవస్థకు తోడ్పడేటువంటి కాలేయము, క్లోమం మొదలైనవన్నీ కూడా మనకి నాళ గ్రంథుల్లోకి వస్తాయి. అలాగే నాళాలు లేనటువంటి గ్రంథులు, వీటిని వినాల గ్రంథులుగా పిలుస్తాం. వినాల గ్రంథుల్ని అంతఃస్రావి గ్రంథులను కూడా పిలుస్తాం. వినాల గ్రంథులు అవి విడుదల చేసేటువంటి స్రావాల్ని నేరుగా రక్తంలోకి విడుదల చేయడం అనేది ఉంటుంది. వినాల గ్రంథులు విడుదల చేసేటువంటి స్రావాల్ని మనం హార్మోన్స్గా పిలవడం అనేది ఉంటుంది. ఓకేనా? అయితే హార్మోన్స్ అనేటువంటి పేరు, హార్మోన్స్ అనే పేరును మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరంటే 1905లో 1905వ సంవత్సరంలో స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి హార్మోన్స్ అనేటువంటి పేరును ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? ఇది హార్మోన్స్ సంబంధించి. తర్వాత మన శరీరంలో రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి అంతఃస్రావి గ్రంథులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, మన శరీరంలో ప్రధానంగా ఉన్నటువంటి వివిధ అంతఃస్రావి గ్రంథులు ఏమి ఉన్నాయో చూద్దాం. ఇందులో మొదటిది ఒకటి పీయూష గ్రంథి, దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అని పిలుస్తాం. తర్వాత థైరాయిడ్ గ్రంథి, తర్వాత పారాథైరాయిడ్ గ్రంథి, తర్వాత ఎడ్రినల్ గ్రంథి, తర్వాత వీటితో పాటు బీజకోశాలు. బీజకోశాల్లో ప్రధానంగా మనం ఒకటి ముష్కాలు, వృష బీజకోశాలు, వీటిని ముష్కాలని పిలుస్తాం. తర్వాత స్త్రీ బీజ అవయవాల్ని స్త్రీ బీజకోశాలని పిలుస్తాం. చూడండి, ఇవి కొన్ని మన శరీరంలో ఉన్నటువంటి అంతఃస్రావి గ్రంథుల్లో కొన్ని చూస్తే, ఒకటి పీయూష గ్రంథి, రెండవది థైరాయిడ్ గ్రంథి, మూడు పారాథైరాయిడ్ గ్రంథి, తర్వాత ఎడ్రినల్ గ్రంథి. బీజకోశాల్లో పురుష బీజ అవయవాలు ముష్కాలు, అలాగే స్త్రీ బీజకోశాలు, ఇవన్నీ కూడా మనకి అంతఃస్రావి గ్రంథుల్లో ఉన్నటువంటి కొన్ని అంతఃస్రావి గ్రంథులు. ఇందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ పీయూష గ్రంథి. చూడండి, ఫస్ట్ది పీయూష గ్రంథి, దీన్నే పిట్యూటరీ గ్లాండ్ అని పిలుస్తాం మనం. పిట్యూటరీ గ్లాండ్ అంటాం. పీయూష గ్రంథి అనేది మన శరీరంలో ఉన్నటువంటి అంతఃస్రావి గ్రంథులన్నిటిలో కూడా అతి ప్రధానమైన గ్రంథి. ఇది అతి ప్రధానమైన గ్రంథి. ఎందుకు అతి ప్రధానమైనదంటే, మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నింటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. మన శరీరంలో ఉన్న వివిధ అంతఃస్రావి గ్రంథులు, మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ లేదా అతి ప్రధాన గ్రంథిగా పిలుస్తాం మనం. అయితే శరీరంలో ఉన్న గ్రంథులన్నిటిలో కల్లా అతి చిన్నది పీయూష గ్రంథి. దీని యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. సుమారుగా బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది ఇది. ఓకే, సుమారుగా బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది ఎక్కడుంటుందంటే మన మెదడు మస్తిష్కం యొక్క దిగువన థెలామస్కి అతుక్కుని ఉంటుంది. మస్తిష్కంలో అంటే మెదడుకు దగ్గరగా దేనికి అతుక్కుని ఉంటుందంటే థెలామస్. ఓకే, అంతేకాకుండా పీయూష గ్రంథి అనేది ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకు అలాగే ఈ అంతఃస్రావి వ్యవస్థకు మధ్య వారధిలా ఉపయోగపడుతుంది. దేనికి? నాడీ వ్యవస్థకు అలాగే అంతఃస్రావి వ్యవస్థకు. నాడీ వ్యవస్థకు మరియు అంతఃస్రావి వ్యవస్థకు మధ్య వారధిలా తోడ్పడేటువంటి గ్రంథి మనకి పీయూష గ్రంథి. అయితే పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్ ఏమున్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. చూడండి, పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఏంటంటే, ఒకటి గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్, దీన్నే గ్రోత్ హార్మోన్ అని పిలుస్తాం. అలాగే మరొక పేరుతో కూడా పిలుస్తాం, అది ఏంటంటే సమటోట్రోపిక్ హార్మోన్. ఓకే, తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్, మూడవది ల్యూటినైజింగ్ హార్మోన్, నాలుగవది ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్, ఐదవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆరవది ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్,
తర్వాత వాసోప్రెసిన్. చూడండి, ఇవన్నీ కూడా మనకి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి వివిధ రకాల హార్మోన్స్. ఒకటి గ్రోత్ హార్మోన్ లేదా సెమటోట్రాపిక్ హార్మోన్, రెండవది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మూడవది ల్యూటినైజింగ్ హార్మోన్, నాలుగవది ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్, ఐదవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆరవది ప్రొలాక్టిన్, తర్వాత యాక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇలా ప్రధానంగా మనకి పీయూష గ్రంథి నుంచి ఈ 8 రకాల హార్మోన్స్ విడుదలవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో పైన ఉన్నటువంటి 6 హార్మోన్లు కూడా ఇవన్నీ పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలైతే ఈ ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ ఇవి రెండు కూడా పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతాయి. పీయూష గ్రంథిలో పూర్వలంబిక, పరలంబిక, మధ్యలంబిక అని చెప్పి కొన్ని లంబికల కింద ఉంటుంది. అందులో పూర్వలంబిక నుంచి మనకి గ్రోత్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, అలాగే ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దాంతోపాటు ప్రొలాక్టిన్. ఈ హార్మోన్స్ అన్నీ కూడా పూర్వలంబిక నుంచి విడుదలైతే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ ఇవి రెండు కూడా పరలంబిక నుంచి విడుదలవుతాయి. ఓకేనా, ఇవి మనకి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్. ఇందులో ఒక్కొక్క హార్మోను అది ఏ అవయవాల మీద పనిచేస్తుంది, అలాగే అది చేసేటువంటి పని ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ది గ్రోత్ హార్మోన్. చూడండి, మొదటిది గ్రోత్ హార్మోన్. దీన్నే పెరుగుదల హార్మోన్ అని పిలుస్తాం, లేదా సమేటోట్రాపిక్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. అయితే ప్రధానంగా మనకి ఈ హార్మోన్ అనేది వేటి మీద పనిచేస్తుందంటే, ఒకటి కండరాలు, రెండవది ఎముకలు. దీని యొక్క ప్రభావం ఒకటి కండరాలు మరియు ఎముకల మీద ఉంటుంది. శరీరం యొక్క పెరుగుదలకు తోడ్పడి తద్వారా జీవి పెరిగి పెద్దదవడానికి హెల్ప్ చేసేటువంటి ప్రధాన హార్మోన్ మనకి గ్రోత్ హార్మోన్. ఓకే, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ అని పిలుస్తాం, దీన్నే సమటోట్రాపిక్ హార్మోన్ అంటాం. అయితే ఈ హార్మోన్ యొక్క విడుదల కొంతమందిలో ఈ హార్మోన్ యొక్క విడుదల తక్కువైపోతుంది. ఈ హార్మోన్ ఎవరిలో అయితే తక్కువగా విడుదల అవుతుందో అట్లాంటి వాళ్ళ పెరుగుదల లోపిస్తుంది. ఓకే, ఆ పెరుగుదల లోపం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే మరుగుజ్జుతనం. దీన్నే డ్వార్ఫిజం అని కూడా పిలుస్తాం. ఓకే, తర్వాత కొంతమందిలో ఏమవుతుందంటే ఈ హార్మోన్ యొక్క సెక్రెషన్ చాలా ఎక్కువైపోతుంది. ఓకే, హార్మోన్ ఎక్కువైపోతే, హార్మోన్ తక్కువ అవడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే మరుగుజ్జుతనం. హార్మోన్ విడుదల ఎక్కువైపోతే వచ్చే సమస్య ఏంటంటే అతి దీర్ఘకాయత్వం. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరిలో అయితే హార్మోన్ అధికంగా విడుదలవుతుందో, అంటే సాధారణంగా ఉండాల్సిన పెరుగుదల రేటు కన్నా చాలా ఎక్కువగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇట్లాంటి సమస్యనే మనం అతి దీర్ఘకాయత్వంగా పిలుస్తాం, దీన్నే జైగాంటిజం అని పిలుస్తాం. చూడండి, మనకి గ్రోత్ హార్మోన్ అనేది దీని విడుదల తగ్గిపోతే సాధారణంగా పెరగాల్సిన రేటు కన్నా వాళ్ళ పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సమస్యనే మనం మరుగుజ్జుతనం లేదా డ్వార్ఫిజం అని పిలుస్తాం. ఓకే, గ్రోత్ హార్మోన్ విడుదల చాలా ఎక్కువైతే హార్మోన్స్ అనేవి ఎంత వరకు విడుదల అవ్వాలో అంత మాత్రమే విడుదల అవ్వాలి. అది అంటే ఒక మిల్లీగ్రాములో 1000 అతి తక్కువ మోతాదులో ఇది మన శరీరం మీద పనిచేస్తూ మన శరీరం యొక్క జీవక్రియలను, మన పెరుగుదలని నియంత్రిస్తూ ఉంటాయి హార్మోన్స్ అనేవి. హార్మోన్స్ యొక్క విడుదల తక్కువైన ప్రమాదమే, అలాగే ఎక్కువైన ప్రమాదమే. ఓకే, ఇందులో గ్రోత్ హార్మోన్ తక్కువైతే వచ్చేది మరుగుజ్జుతనం, అలాగే ఎక్కువైపోతే వచ్చేటువంటి సమస్య జైగాంటిజం లేదా అతి దీర్ఘకాయత్వం. ఓకే, ఇది గ్రోత్ హార్మోన్ సంబంధించి. తర్వాతది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చూడండి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రధానంగా ఈ హార్మోన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ప్రేరేపించి వాటి నుంచి హార్మోన్స్ విడుదలయ్యేలా చేస్తుంది. ప్రధానంగా మనకి ఇది ముష్కాల మీద పనిచేసి ముష్కాల నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సక్రమంగా విడుదలయ్యేలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే స్త్రీ బీజకోశాల మీద పనిచేసి స్త్రీ బీజకోశాలలో గ్రాఫియన్ పొడిక యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా స్త్రీ బీజకోశాల నుంచి ప్రధానంగా మనకి 2 రకాల హార్మోన్స్ విడుదలవుతాయని చెప్పాం. అది ఈస్ట్రోజన్, రెండవది ప్రొజెస్టెరాన్.
ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈ రెండు రకాల హార్మోన్స్ మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యేలాగా మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. చూడండి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒకటి గ్రాఫియన్ పుటిక యొక్క పెరుగుదలకు, అలాగే దాని నుంచి విడుదలయ్యేటువంటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ యొక్క విడుదలకు హెల్ప్ చేసేటువంటి హార్మోన్. అంతేకాకుండా మనకి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చేసేటువంటి అతి ముఖ్యమైన పని ఇంకోటి ఏంటంటే మనకి విమెన్స్లో, స్త్రీలలో క్షీరోత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రధానంగా క్షీరోత్పత్తికి తోడ్పడేటువంటి హార్మోన్ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది బీజకోశాల మీద పనిచేసి వాటి నుంచి హార్మోన్స్ విడుదలయ్యేలాగూ ఇవి సక్రమంగా పనిచేసేలాగా హెల్ప్ చేసేటువంటి హార్మోన్. ఓకేనా, ఇది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి. తర్వాత హార్మోన్ ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా ప్రధానంగా మనకి ప్రత్యుత్పత్తి అవయవాల మీద లేదా బీజకోశాల మీద పనిచేసేటువంటి హార్మోన్ ఇది కూడా. అయితే ఇది ప్రధానంగా మనకి స్త్రీ బీజకోశాల నుంచి హార్మోన్స్ విడుదలయ్యే హెల్ప్ చేస్తుంది. స్త్రీ బీజకోశాల నుంచి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ విడుదలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కార్పస్ లూటియం, కార్పస్ లూటియం ఏర్పడడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కార్పస్ లూటియం అంటే ఏంటో మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చెప్పుకున్నాం. ఓకే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చిన్న చిన్న గదులు లేదా కోశాల వంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పుకున్నాం. వాటిని గ్రాఫియన్ పుటికలు అని చెప్పుకున్నాం. గ్రాఫియన్ పుటిక పగిలి అండం విడుదలవటాన్ని ఓవ్యులేషన్ అని చెప్తాం. అండోత్సర్గము లేదా ఓవ్యులేషన్ అంటాం. అయితే ఆ పగిలిన గ్రాఫియన్ పుటికని కార్పస్ లూటియం అంటారు. ఈ కార్పస్ లూటియం నుంచే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలా కార్పస్ లూటియం ఏర్పడటానికి అంటే గ్రాఫియన్ పుటిక పగిలి అండం విడుదలకి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ అంటే ఓవ్యులేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఓవ్యులేషన్ లేదా అండోత్సర్గాన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే స్త్రీ బీజకోశాల నుంచి హార్మోన్స్ విడుదలను ప్రేరేపిస్తూ ఉంటుంది, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్. అంతేకాకుండా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కాల నుంచి శుక్ర కణాలు విడుదల అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, అలాగే రెండవది ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవి రెండు కూడా ఇంచుమించుగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క పెరుగుదలకు, వాటి యొక్క అభివృద్ధికి, వాటి నుంచి బీజ కణాలు లేదా హార్మోన్స్ ఏర్పడడానికి హెల్ప్ చేసేటువంటి ప్రధాన హార్మోన్స్ ఇవి రెండు కూడా. ఇవి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్. ఓకేనా, ఇది ల్యూటినైజింగ్ హార్మోన్ గురించి. తర్వాతది నాలుగవ హార్మోన్ ఏంటంటే ఎడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోన్. ఎడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోన్ చూడండి, దీని పేరులోనే ఉంది కదా ఎడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోన్. అంటే ఎడ్రినో అంటే ఎడ్రినల్ గ్రంథి, మన శరీరంలో ఉన్నటువంటి మరొక అంతఃస్రావి గ్రంథి ఎడ్రినల్ గ్రంథి. ఎడ్రినల్ గ్రంథి ఎక్కడ ఉంటుందో మనం నెక్స్ట్ హార్మోన్ గురించి చెప్పుకుంటాం ఎడ్రినల్ గ్రంథి గురించి. ఇలా ఎడ్రినల్ గ్రంథి సక్రమంగా పనిచేసేలాగు, అలాగే ఎడ్రినల్ గ్రంథి నుంచి ఎడ్రినలిన్ అనే హార్మోన్స్ విడుదలయ్యేలాగు ప్రేరేపించేటువంటి హెల్ప్ చేసేటువంటి హార్మోను ఎడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నింటినీ ఇది ప్రేరేపించి అవి సక్రమంగా పనిచేసేలాగా, వాటి నుంచి హార్మోన్స్ విడుదలయ్యేలాగా హెల్ప్ చేసేటువంటి గ్రంథి పీయూష గ్రంథి అని చెప్పి. ఓకేనా, మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నీ సక్రమంగా పనిచేసేలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఓకే, దీన్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఓకేనా, తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దీని పేరులోనే ఉంది థైరాయిడ్ అనేది. థైరాయిడ్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి మరొక అంతఃస్రావి గ్రంథి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలాగా, అలాగే థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్స్ విడుదలయ్యేలాగా దాన్ని ప్రేరేపించేటువంటి హార్మోన్ ఏదంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలను, దాని యొక్క పనితీరును ఎఫెక్ట్ చేసేటువంటిది, ప్రభావం చేసేటువంటి హార్మోన్స్ ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది కూడా మనకి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్. చూడండి, తర్వాత హార్మోన్ ఏంటంటే ప్రొలాక్టిన్.
చూడండి, ప్రొలాక్టిన్ హార్మోన్ చేసేటువంటి ప్రధాన విధి ఏంటంటే ప్రసవం తర్వాత ఆఫ్టర్ డెలివరీ ప్రధానంగా ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే స్త్రీలలో క్షీరోత్పత్తిని ప్రేరేపించేటువంటి హార్మోన్. స్త్రీలలో క్షీరోత్పత్తిని ప్రేరేపించేటువంటి ప్రధాన హార్మోన్ ఏంటంటే ప్రొలాక్టిన్. ఓకేనా. తర్వాతది ఆక్సిటోసిన్. ఇది కూడా ఎందుకు ఉపయోగపడుతుందంటే క్షీరగ్రంథుల యొక్క పరిణితి, స్త్రీలలో క్షీరగ్రంథుల యొక్క పరిణితి, దీని నుంచి క్షీరోత్పత్తికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్. అలాగే గర్భాశయం యొక్క పెరుగుదల, స్త్రీలలో గర్భాశయం యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ప్రసవ సమయంలో ప్రధానంగా మనకి లేబర్ పెయిన్స్ అని పిలుస్తాం, పురిటి నొప్పులు లేదా లేబర్ పెయిన్స్ రావడానికి ప్రధాన కారణం ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఓకేనా. మనకి పీయూష్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్లో ప్రధానంగా మనకి ప్రొలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ రెండూ కూడా క్షీరోత్పత్తిని ప్రేరేపించేటువంటి హార్మోన్సే. ఓకేనా. ప్రొలాక్టిన్ అనేది ప్రత్యేకంగా క్షీరోత్పత్తి కోసం హెల్ప్ చేసేటువంటి హార్మోన్. దీంతో పాటు ఆక్సిటోసిన్ కూడా క్షీరగ్రంథుల యొక్క పరిణితికి హెల్ప్ చేసి దీంతో పాటు గర్భాశయం యొక్క పెరుగుదలకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ప్రసవ సమయంలో డెలివరీ సమయంలో మనకి పురిటి నొప్పులు లేదా లేబర్ పెయిన్స్ రావడానికి ప్రధాన కారణమైనటువంటి హార్మోన్ ఏంటంటే ఆక్సిటోసిన్. ఓకేనా. తర్వాత హార్మోన్ ఏంటంటే వాసోప్రెసిన్. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి మరొక హార్మోను వాసోప్రెసిన్. ఓకే, వాసోప్రెసిన్ గురించి ఆల్రెడీ మనం మానవుడి యొక్క విసర్జక వ్యవస్థలో చెప్పుకోవడం జరిగింది. వాసోప్రెసిన్ విడుదలవటం వల్ల మనకి తయారైన మూత్రం నుంచి అధికంగా ఉన్న నీరు తిరిగి పునఃశ్వాసం చెందడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్. ప్రధానంగా మనకి మూత్రపిండాల మీద పనిచేస్తుంది. వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ మూత్రపిండాల మీద పనిచేస్తూ ఉంటుంది. మూత్రం తయారైనప్పుడు మూత్రంలో అధికంగా ఉన్న నీటిని తిరిగి పునఃశ్వాసం చెందించుకోవడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ ఇది. అంటే సాధారణంగా మనకి ఒక రోజులో సుమారు రక్తం వడగట్టబడి మూత్రం తయారవుతుందని చెప్పుకున్నాం కదా. సుమారుగా 170 నుంచి 175 లీటర్ల మూత్రం అనేది తయారవుతుంది. సుమారుగా 170 లీటర్స్ యూరిన్ అనేది డైలీ మనకి తయారయ్యేది. కానీ అంతా మూత్రం కూడా బయటకు విసర్జించడం అనేది జరగదు. సుమారు ఆరోగ్యంగా ఉంటే కనుక ఒక మానవుని యొక్క శరీరం నుంచి రోజు బయటకు విసర్జింపబడేటువంటి మూత్రం యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? 1.6 to 1.8 లీటర్స్, సుమారుగా 2 లీటర్లు మాత్రమే ఉంటుంది. తిరిగిందంతా చూడండి, మరి ఏర్పడిన మూత్రం అంతా ఏమవుతుంది? తిరిగి మళ్ళీ శరీరంలోకి పునఃశ్వాసం చెందడం అనేది జరుగుతుంది. అలా పునఃశ్వాసన చెందడానికి హెల్ప్ చేసేటువంటి ప్రధాన హార్మోన్ ఏంటంటే వాసోప్రెసిన్. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ కనుక లోపిస్తే అట్లాంటి వాళ్ళకి వచ్చేటువంటి సమస్యనే మనం అతిమూత్ర వ్యాధిగా చెప్తాం. అతిమూత్ర వ్యాధి అంటాం. దీన్నే డయాబెటిస్ ఇన్సిపిటస్ అని కూడా పిలుస్తాం. డయాబెటిస్ ఇన్సిపిటస్. ఓకేనా. దీని గురించి ఆల్రెడీ మనం మానవుడి యొక్క విసర్జక వ్యవస్థలో చెప్పుకోవడం జరిగింది. వాసోప్రెసిన్ హార్మోన్ లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి అతిమూత్ర వ్యాధి. అంటే అధికంగా మూత్రాన్ని విసర్జించడం, అలాగే మూత్రం యొక్క గాఢత చాలా తక్కువగా ఉండటం. ఎందుకు గాఢత తక్కువగా ఉంది? ఇందులో ఉన్నటువంటి నీరు తిరిగి రీఅబ్జార్బ్ అవ్వకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అల్ప గాఢత కలిగిన మూత్రాన్ని అధికంగా విసర్జించడం అనేది అతిమూత్ర వ్యాధి. ఓకే, అతి తక్కువ గాఢత కలిగిన మూత్రాన్ని ఎక్కువగా విసర్జించడం అది అతిమూత్ర వ్యాధి. ఓకేనా. దీన్నే మనం డయాబెటిస్ ఇన్సిపిటస్ అని పిలుస్తాం. ఓకే, మామూలుగా డయాబెటిస్ ఇంకొక వ్యాధి కూడా ఉంది, దాన్ని మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అంటాం. అది డయాబెటిస్ మిల్లిటస్. మూత్రంలో చక్కెర ఉంటే డయాబెటిస్ మిల్లిటస్ లేదా చక్కెర వ్యాధి. అతిమూత్రం విసర్జిస్తూ ఉంటే అది డయాబెటిస్ ఇన్సిపిడస్, అతిమూత్ర వ్యాధి. ఇది వాసోప్రెసిన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, అదే డయాబెటిస్ మిల్లిటస్ చక్కెర వ్యాధి అనేది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, ఇది ఇంతవరకు పీయూష గ్రంథికి సంబంధించి విడుదలయ్యేటువంటి వివిధ రకాల హార్మోన్లు, అవి చేసేటువంటి పనులు. అంతఃస్రావి గ్రంథుల్లో పీయూష గ్రంథి చెప్పుకోవడం జరిగింది. పీయూష గ్రంథి తర్వాతది మనకి థైరాయిడ్ గ్రంథి.
థైరాయిడ్ గ్రంథి. దీన్నే అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. అయితే దీని యొక్క లొకేషన్ ప్రధానంగా ఇది ఎక్కడ ఉంటుందంటే మన శరీరంలో మెడ భాగంలో, ఓకేనా, మెడ భాగంలో వాయునాళానికి, ఇది వాయునాళం అనుకుంటే మనకి వాయునాళానికి పైన స్వరపేటకు ఉంటుంది. ఓకే, మనకి వాయునాళానికి పైన ముందరి భాగం ఏంటంటే స్వరపేటకు ఉంటుంది. స్వరపేటకి దగ్గరగా అమరి ఉండేటువంటి నిర్మాణమే, స్వరపేటకి దగ్గరగా అమరి ఉండేటువంటి నిర్మాణం మనకి థైరాయిడ్ గ్రంథి. ఇంచుమించు సుమారుగా ఇది హెచ్ ఆకారంలో ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, శరీరంలో ఉండేటువంటి గ్రంథులన్నిటిలో కల్లా అతి పెద్దది, అంతఃస్రావి గ్రంథుల్లో అతి పెద్దది. అంతఃస్రావి గ్రంథుల్లో అతి చిన్న గ్రంథిగా మనం పీయూష గ్రంథిని చెప్పుకోవడం జరిగింది. అదే అంతఃస్రావి గ్రంథుల్లో అతి పెద్దదిగా మనం థైరాయిడ్ గ్రంథిని చెప్తాం. ఓకే, అతి పెద్దది. దీన్ని అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. ఎక్కడుంటుంది? మెడలో మనకి వాయునాళం పైన స్వరపేటికకు దగ్గరగా ఉండేటువంటి అమరి ఉండేటువంటి నిర్మాణం. ఓకేనా. అయితే థైరాయిడ్ గ్రంథి నుంచి మనకి ప్రధానంగా విడుదలయ్యేటువంటి హార్మోన్ ఏంటంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి ప్రధాన హార్మోన్ మనకి థైరాక్సిన్. అయితే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసి దాని నుంచి ఈ హార్మోన్ విడుదల అవ్వాలంటే అయోడిన్ అనేది, మనం తినే ఆహారంలో ప్రధానంగా మనకి అయోడిన్ అవసరం. ఓకే, అయోడిన్ అనేది చాలా అవసరం. ఓకేనా, మనం తినే ఆహారంలో అయోడిన్ ఉంటే కనుక అది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి, దాని నుంచి హార్మోన్ విడుదల అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, అయితే అయోడిన్ లోపం వల్ల, మనం తినే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథి వాపు అనేది వస్తుంది మెడ దగ్గర. మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి వాచి కొంచెం ఉబ్బెత్తుగా పెద్దగా నిర్మాణం అనేది ఏర్పడుతుంది. దీన్నే సామాన్య గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ వ్యాధి అని పిలుస్తాం. ఓకేనా, ఆ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథిలో వాపు వస్తే దాన్ని సింపుల్ గాయిటర్ అంటాం. మెడ దగ్గర ఉండేటువంటి వాపు. ఓకే, దేనివల్ల వస్తుంది? అయోడిన్ లోపం వల్ల. ఓకేనా, ఇది థైరాయిడ్ గ్రంథి గురించి. అయితే చిన్నపిల్లల్లో థైరాక్సిన్ లోపం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి పిల్లల్లో శారీరక పెరుగుదల బాగానే ఉంటుంది కానీ మనకి మానసిక పెరుగుదల లోపిస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో మనకి మానసిక లోపం అనేది ఏర్పడుతుంది. ఇట్లా మానసిక లోపం ఏర్పడేటువంటి పరిస్థితిని క్రిటినిజంగా పిలుస్తాం. క్రిటినిజం అంటే థైరాక్సిన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో ఏర్పడేటువంటి బుద్ధిమాంద్యత లేదా మానసిక లోపాన్నే మన క్రిటినిజం అని పిలుస్తాం. ఓకే, ఇదొకటి. అదే పెద్దవారిలో అయితే ఇది చిన్నపిల్లల్లో జరిగేటువంటి ప్రాబ్లం. అదే పెద్దవారిలో మనకి ఈ హార్మోన్ లోపం వల్ల మిక్సిడోమా అనేటువంటి ఒక వ్యాధి రావడం జరుగుతుంది. మిక్సిడోమా చూడండి, థైరాయిడ్ గ్రంథి గురించి మరొకసారి చూస్తే థైరాయిడ్ గ్రంథి, దీన్నే అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. మెడలో వాయునాళానికి పైన స్వరపేటికి దగ్గర మీరు ఉండేటువంటి నిర్మాణం. మన శరీరంలో ఉండే గ్రంథులన్నిటికల్లా అతిపెద్ద నిర్మాణం మనకి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలి అంటే మనం తినే ఆహారంలో ప్రధానంగా ఉండాల్సిన మూలకం ఏంటంటే అయోడిన్. తినే ఆహారంలో అయోడిన్ లోపిస్తే కొంతమందిలో మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి వాపు అనేది వస్తుంది. దీన్నే సింపుల్ గాయిటర్ లేదా సామాన్య గాయిటర్గా పిలుస్తాం మనం. అంతేకాకుండా చిన్నపిల్లల్లో ఈ థైరాక్సిన్ హార్మోన్, మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ థైరాక్సిన్, చిన్నపిల్లల్లో ఈ హార్మోన్ లోపం వల్ల వాళ్ళు బుద్ధిమాంద్యత అనేది ఏర్పడుతుంది. అంటే మానసికంగా పెరుగుదల అనేది సరిగా ఉండదు. ఇట్లాంటి పరిస్థితిని మనం క్రిటినిజంగా పిలుస్తాం. అయితే పెద్దవారిలో ఈ హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే మిక్సిడోమా. దీంతోపాటు మనకి థైరాయిడ్ చేసేటువంటి మరొక ప్రధాన విధి ఏంటంటే మన శరీరంలో జీవక్రియల యొక్క వేగాన్ని ఇది పెంచుతూ ఉంటుంది. మన శరీరంలో జీవక్రియల యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటుంది. అంతేకాకుండా శరీరం నుంచి అధికంగా ఉష్ణోగ్రత, శరీరం నుంచి అధిక ఉష్ణోగ్రత విడుదల అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా విడుదల అవ్వడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్, అలాగే దీంతోపాటు జీవక్రియల యొక్క వేగాన్ని పెంచడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్.
ఓకే, ఇది థైరాయిడ్ గ్రంథి గురించి. తర్వాతది పారాథైరాయిడ్ గ్రంథి. చూడండి, తర్వాతది పారాథైరాయిడ్ గ్రంథి. దీన్నే పార్శ్వ అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. పార్శ్వ అవటు గ్రంథి అని కూడా పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రధానంగా మనకి ఇది థైరాయిడ్ గ్రంథికి అనుబంధంగా ఉండేటువంటి గ్రంథి. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం, మెడలో వాయునాళం పైన ఉన్నటువంటి స్వరపేటిక దగ్గరగా అమరి ఉంటుంది. ఇది కూడా మనకి స్వరపేటిక దగ్గరలోనే థైరాయిడ్ గ్రంథికి వెనుక వైపు అమరి ఉండేటువంటి నిర్మాణాలు ఇవి. అయితే ఇది థైరాయిడ్ గ్రంథి అనుకుంటే థైరాయిడ్ గ్రంథికి అనుబంధంగా 4 చిన్న చిన్న గ్రంథులుగా ఉండేటువంటిది నిర్మాణం. ఇది థైరాయిడ్ గ్రంథికి అనుబంధంగా 4 చిన్న చిన్న గ్రంథులుగా అమరి ఉంటుంది పార్శ్వ అవటు గ్రంథి లేదా పారాథైరాయిడ్ గ్రంథి. మనకి పారాథైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ పేరు పారాథార్మోన్. పారాథార్మోన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అయితే ఈ గ్రంథి లేదా దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ ప్రధానంగా ఎందుకు హెల్ప్ చేస్తాయంటే ఇవి రక్తం మరియు ఎముకలలో, మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మరియు ఎముకలలో కాల్షియం ఫాస్ఫేట్ల యొక్క స్థాయిని నియంత్రిస్తూ ఉండేటువంటి హార్మోన్ ఇది. ఈ గ్రంథి మనకి ప్రధానంగా మనకి రక్తం మరియు ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం ఫాస్ఫేట్లను నియంత్రిస్తూ ఉంటుంది. కాల్షియం అనేది ఎముకల బలానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన మూలకం మనకి కాల్షియం ఫాస్ఫేట్లు అండి. అయితే ఈ హార్మోన్ కనుక లోపిస్తే, దీని నుంచి విడుదల ఈ హార్మోన్ లోపిస్తే మనకి ఎముకలు మెత్తబడి పెలుసెక్కి ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. ఏది ఈ హార్మోన్ కనుక లోపిస్తే పెద్దవారిలో వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఎముకలు మెత్తబడి ఎముకలు పెలుసెక్కడం, ఇరిగిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే చిన్నపిల్లల్లో కనుక ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే మనకి పారాథైరాయిడ్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ కనుక చిన్నపిల్లల్లో అధికమైతే వచ్చేటువంటి సమస్య ఏంటంటే కండరాలు ఉత్తేజితం చెంది బిగుసుకుపోవడం అనేది జరుగుతుంది. కండరాలు బిగుసుకుపోవడం, ఈ కండరాలు బిగుసుకుపోయేటువంటి పరిస్థితినే టిటానియా అని పిలుస్తాం. ఇది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి సమస్య. పెద్దవాళ్ళల్లో అయితే ఈ హార్మోన్ లోపం వల్ల ఎముకలు పెలుసెక్కి మెత్తబడి ఇరిగిపోవడం జరుగుతుంది. అదే చిన్నపిల్లల్లో అయితే కనుక ఈ హార్మోన్ అధికంగా స్రవించబడితే వచ్చేటువంటి సమస్య ఏంటంటే కండరాలు బిగుసుకుపోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్నే టిటానియా అని పిలుస్తాం. ఇది పారాథైరాయిడ్ గ్రంథి గురించి. ఓకే, తర్వాత ఎడ్రినల్ గ్రంథి. చూడండి, తర్వాతది ఎడ్రినల్ గ్రంథి. దీన్నే మనం అధివృక్క గ్రంథి అని కూడా పిలుస్తాం. ఓకే, అధివృక్క గ్రంథి అని కూడా పిలుస్తాం. అయితే ఎడ్రినల్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే ప్రధానంగా మనకి మూత్రపిండాల పైన. ఇది మూత్రపిండాలు అనుకుంటే మూత్రపిండాల పైన ఒక టోపీ మాదిరిగా, మూత్రపిండాల పైన ఒక టోపీ మాదిరిగా అమరి ఉండేటువంటి గ్రంథి ఇది. ఓకేనా, ఇది అధివృక్క గ్రంథి. ఇవి ఎన్ని ఉంటాయంటే సుమారుగా ఒక జత గ్రంథులు ఉంటాయి. 2 మూత్రపిండాల పైన 2 గ్రంథులు అమరి ఉంటాయి. ఓకే, అయితే ప్రధానంగా మనకి ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ చేసే పని ఏంటంటే ఇది ప్రధానంగా మనకి రక్తంలో ఉన్నటువంటి నీరు, అలాగే సోడియం మొదలైన వాటిని నియంత్రిస్తూ రక్తం యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఓకే, రక్తంలో ఉన్నటువంటి నీటిని, సోడియాన్ని పునఃశ్వాసన చెందే విధంగా చేసి రక్తం యొక్క పరిమాణాన్ని ఎల్లప్పుడూ నియంత్రిస్తూ ఉండడానికి మనకి ఎడ్రినల్ గ్రంథి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హృదయ స్పందనను కూడా ఇది కొంతవరకు నియంత్రిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే హృదయ ధమని యొక్క వ్యాసాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కంటిపాప యొక్క వ్యాసం, ఓకే, కంటిపాప యొక్క వ్యాసం పెరగటానికి, అలాగే హృదయ ధమని యొక్క వ్యాసం పెరగటానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ కూడా మనకి ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్. ఓకే, హృదయ స్పందనను నియంత్రిస్తూ ఉంటుంది. దీంతో పాటు రక్తంలో ఉన్నటువంటి నీరు మరియు సోడియంల పునఃశ్వాసనకు తోడ్పడి రక్తం యొక్క పరిమాణం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలాగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అధివృక్క గ్రంథి. అయితే అధివృక్క గ్రంథి యొక్క అంతర్నిర్మాణం పరిశీలిస్తే ఇది అధివృక్క గ్రంథి అనుకుంటే దీని యొక్క అంతర్నిర్మాణంలో మనకి ప్రధానంగా 2 భాగాలు కనిపిస్తాయి.
వెలుపలి భాగము అలాగే లోపలి భాగం. ఓకే, అధివృక గ్రంథిలో వెలుపలి భాగాన్ని మనం వల్కలం అని పిలుస్తాం. ఓకే, అధివృక గ్రంథిలో అవుటర్ పార్ట్ని మనం కార్టెక్స్ లేదా వల్కలం అని పిలుస్తాం. లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తాం, మెడుల్లా. అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడుల్లా, ఇది అధివృక గ్రంథి యొక్క అంతర్నిర్మాణం. అయితే వల్కల భాగం నుంచి ప్రధానంగా మనకి 2 హార్మోన్స్ విడుదలవుతాయి. ఒకటి కార్టిసోల్, రెండవది ఆల్డోస్టిరాన్. ఇది అధివృక గ్రంథి యొక్క వల్కలం నుంచి విడుదలయ్యే హార్మోన్. అలాగే దవ్వ నుంచి ఒక హార్మోన్ విడుదలవుతుంది, దీన్నే ఎడ్రినలిన్ అని పిలుస్తాం. ఓకే, అయితే ఇందులో ప్రధానంగా మనకి కార్టిసోల్ చేసే పని ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, అలాగే మాంసకృతుల యొక్క జీవక్రియలను నియంత్రించేటువంటి హార్మోన్ ఏంటంటే కార్టిసోల్. ఓకే, ఇది అధివృక గ్రంథి యొక్క వల్కలం నుంచి విడుదలయ్యేది. తర్వాత దవ్వ నుంచి విడుదలయ్యేటువంటి ఎడ్రినలిన్ చూస్తే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఎడ్రినలిన్ అనే హార్మోన్ రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి కోపానికి గురైనప్పుడు కానీ లేదా ఏదైనా భయానికి గురైనప్పుడు కానీ మన శరీరంలో విడుదలయ్యేటువంటి హార్మోన్ ఏంటంటే ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ రిలీజ్ అయ్యే కొలది మనలో కోపం లేదా భయం యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత మెల్లగా మనం ఎప్పుడైతే నార్మల్ స్టేట్కి వస్తామో మెల్లగా ఎడ్రినలిన్ యొక్క స్థాయి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి మనం నార్మల్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. ఇట్లా కోపం లేదా భయం ఉన్న సందర్భాల్లో మన శరీరంలో అధికంగా రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఎడ్రినలిన్. ఓకేనా, ఈ హార్మోన్ని అందుకని దీన్ని ఒక పేరుతో పిలుస్తాం మనం, అదేంటంటే పోరాట లేదా పలాయన చిత్త హార్మోన్ అని పిలుస్తాం. పోరాట పలాయన హార్మోన్ అని కూడా పిలుస్తాం. అయితే ఫైట్ చేయడం లేదా ఎస్కేప్ అయి పారిపోవడం, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, ఇది ఎడ్రినలిన్కి సంబంధించి. ఓకే, ఇది మన శరీరంలో ఉండేటువంటి ఎడ్రినల్ గ్రంథి. ఓకే, తర్వాత బీజకోశాలు, వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఏమైనా చూద్దాం. అంతఃస్రావి గ్రంథుల్లో తర్వాతవి బీజకోశాలు. బీజకోశాలు అంటే ప్రధానంగా మన శరీరంలో అంటే మనం ఏకలింగ జీవులు, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం పరిశీలిస్తే ఒకటి పురుష బీజకోశాలు, వీటిని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, వీటిని మనం ముష్కాలుగా పిలుస్తాం. పురుష బీజ అవయవాలు ముష్కాలు. ఓకేనా, అలాగే స్త్రీ బీజ అవయవాలు స్త్రీ బీజకోశాలు, వీటిని కూడా మనం అంతఃస్రావి గ్రంథులు చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ముష్కాలు పరిశీలిస్తుంది. వీటి గురించి ఆల్రెడీ మనం ప్రత్యుత్పత్తి అనే పాఠంలో చెప్పుకోవడం జరిగింది, ఒకసారి అది కూడా రీకాల్ చేసుకోండి. తర్వాత ముష్కాలు, ఇవి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. వీటి నుంచి మనకి పురుష బీజ కణాలు అయినటువంటి శుక్ర కణాలు లేదా స్పెర్మ్స్ విడుదలవుతాయి. దాంతోపాటు ముష్కాలు లేదా టెస్టిస్ నుంచి ఒక ప్రత్యేకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది, దీన్నే టెస్టోస్టెరాన్ అని పిలుస్తాం. టెస్టిస్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ టెస్టోస్టెరాన్. ఓకేనా, అంటే ఈ బీజకోశ అవయవాల నుంచి కూడా హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ రక్తంలోకి విడుదలవుతాయి కాబట్టి ఈ గ్రంథులను కూడా వీటిని కూడా అంతఃస్రావి గ్రంథులుగా చెప్తాం మనం. ఓకేనా, టెస్టోస్టెరాన్ హార్మోన్ చేసే పని ఏంటంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముష్కాల యొక్క పెరుగుదలకు అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవి పరిణితి చెంది వీటి నుంచి శుక్రకణాల విడుదలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. వాయిస్ మార్పు కానీ, కండరాల యొక్క పెరుగుదల కానీ, లేదా గడ్డాలు మీసాలు రావటం, ఇట్లాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ద్వితీయ లైంగిక లక్షణాలు అంటాం. వాటిని ప్రేరేపించేటువంటి హార్మోన్ టెస్టోస్టెరాన్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే పురుషులలో ఈ హార్మోన్ కనుక లోపిస్తే అట్లాంటి వారికి వచ్చే సమస్యను మనం వంధ్యత్వం అని పిలుస్తాం. వంధ్యత్వం అంటాం, లేదా దీన్ని నపుంసకత్వం అని కూడా పిలుస్తాం. ముష్కాల నుంచి విడుదలయ్యేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక సక్రమంగా విడుదల కాకపోతే వచ్చేటువంటి సమస్య. ఓకే, ఇది పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టెరాన్, ఇది విడుదల చేసేటువంటి అవయవాలు ముష్కాలు. ఓకే, తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, స్త్రీ బీజకోశాలు, ఓవరీస్, వీటిని
అండకోశాలు లేదా అండాశయాలు అని పిలుస్తాం. ఇవి ఒక జత ఉంటాయి. ముష్కాలు కూడా మనకి ఒక జత ఉంటాయి. ఓకేనా. స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు మనకి స్త్రీ బీజకోశాలు ఇవి ఒక జత ఉంటాయి. వీటి నుంచి విడుదలయ్యేటువంటి 2 హార్మోన్స్ ఏంటంటే ఒకటి ఈస్ట్రోజన్, రెండవది ప్రొజెస్టరాన్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఓకే. స్త్రీ బీజకోశాల్లో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి. గ్రాఫియన్ పుటిక నుంచి మనకి అండాలు విడుదలవుతాయని చెప్పాం. గ్రాఫియన్ పుటిక పగిలి అండం విడుదలవుతాయని ఓవ్యులేషన్ అంటాం. పగిలిన గ్రాఫియన్ పుటికనే కార్పస్ లూటియం అంటామని చెప్పుకున్నాం. ఆ కార్పస్ లూటియం నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్స్ ఇవి 2 కూడా. ఓకే. అందులో ప్రధానంగా ఈస్ట్రోజన్ అనేది ఓవ్యులేషన్ హెల్ప్ చేస్తుంది, అంటే అండోత్సర్గానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ అది. ప్రొజెస్ట్రాన్ అనేది పిండ ప్రతిస్థాపనకు హెల్ప్ చేసేటువంటి హార్మోన్. అంతేకాకుండా ఈ హార్మోన్స్ అనేవి స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి అలాగే క్షీరగ్రంథుల యొక్క అభివృద్ధికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్స్ ఇవి. ఓకేనా. ఇది స్త్రీ బీజకోశాల గురించి. ఓకే. ఇవి ఇంతవరకు అంతఃస్రావి గ్రంథుల్లో కొన్ని గ్రంథులు. దీంతో పాటు అంతఃస్రావి గ్రంథుల్లో మనం ఇంకొక ముఖ్యమైన గ్రంథిని కూడా చెప్పుకుంటాం. దాని పేరు ఏంటంటే క్లోమం. ఓకే. క్లోమం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం, ఎందుకంటే క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి. క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి. ఇందులో నాళగ్రంథి విభాగము అలాగే వినాల గ్రంథి విభాగము 2 విభాగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథిగా చెప్తాం. ఎక్సోక్రైన్ పార్ట్ అలాగే ఎండోక్రైన్ పార్ట్ ఒక 2 విభాగాలు ఉన్నాయి. మనం ఈ క్లోమం యొక్క నిర్మాణం మనం ఆల్రెడీ జీర్ణ వ్యవస్థలో చెప్పుకున్నాం. జీర్ణ వ్యవస్థలో నాళగ్రంథి విభాగం నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా. అమైలేజ్, ఓకే, ట్రిప్సిన్, లైపేజ్ లాంటి ఎంజైమ్స్ అన్ని మనకి క్లోమం నుంచి విడుదలవుతూ ఉన్నాయి. అలాగే జీర్ణక్రియకి తోడ్పడతాయి. అయితే మనం అంతఃస్రావి గ్రంథుల్లో క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి వినాల గ్రంథి భాగాన్ని గురించి చెప్పుకుంటాం. క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి వినాల గ్రంథి భాగం ఏంటంటే మనకి లాంగర్హాన్స్ పుటిక కణాలు. చూడండి, క్లోమంలో కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయని చెప్పి పాల్ లాంగర్హాన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కణాల పేరు ఏంటంటే లాంగర్హాన్స్ పుటిక కణాలు. ఓకే. ఈ క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి ఈ వినాల గ్రంథి భాగం నుంచి ఒక ప్రత్యేకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్నే మనం ఇన్సులిన్ అని పిలుస్తాం. క్లోమం నుంచి విడుదలయ్యేటువంటి ఆ హార్మోన్ పేరు ఇన్సులిన్. ఓకే. ఇన్సులిన్ చేసే పని ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. మన ఆహారం తీసుకున్న తర్వాత మన శరీరంలో అంటే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే మన రక్తంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ను ఇన్సులిన్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్గా మార్చి కాలేయంలో నిల్వ చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. ఓకే. ఇన్సులిన్ స్రవించేది క్లోమం. ఒకవేళ కొంతమందిలో ఇన్సులిన్ హార్మోన్ లోపించడం అనేది జరుగుతుంది. ఇన్సులిన్ హార్మోన్ లోపిస్తే ఎట్లాంటి వారికి వచ్చే వ్యాధిని డయాబెటస్ మిల్లిటస్ అని పిలుస్తాం. డయాబెటస్ మిల్లిటస్, దీన్నే మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అంటాం. చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి, దీన్నే డయాబెటస్ మిల్లిటస్ అంటాం. అంటే ఇన్సులిన్ హార్మోన్ లోపించడం వల్ల రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా చక్కెర అంతా కూడా మనకి మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడిపోతూ ఉంటుంది. మూత్రం ద్వారా చక్కెర బయటకు పోతూ ఉంటే దాన్నే చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధిగా చెప్తాం. దీన్ని డయాబెటస్ మిల్లిటస్ అంటాం. ఇది దేనివల్ల వస్తుంది? ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల. ఓకేనా. ఇది క్లోమ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి ఇన్సులిన్ హార్మోన్ గురించి. ఓకే. క్లోమ గ్రంథిని కూడా మనం వినాల గ్రంథుల్లో చదువుతాం, ఎందుకంటే క్లోమ గ్రంథిలో కొంత భాగం వినాల గ్రంథి భాగం కూడా ఉంది కాబట్టి. ఇది ఇన్సులిన్ గురించి. క్లోమ నుంచి విడుదలయ్యేటువంటి మరొక హార్మోన్ కూడా ఉంది, అది గ్లూకగాన్. ఈ హార్మోన్ ఎప్పుడు విడుదలవుతుందంటే మన శరీరంలో తగినంత గ్లూకోజ్ లేనప్పుడు ఓకే గ్లైకోజన్ని తిరిగి గ్లూకోజ్గా మార్చడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ ఇది గ్లూకగాన్. మన శరీరంలో గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పుడు దాన్ని గ్లైకోజన్గా మార్చడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్. ఓకే. గ్లైకోజన్ని తిరిగి గ్లూకోజ్గా మార్చడానికి హెల్ప్ చేసే హార్మోన్ గ్లూకగాన్. ఓకే. ఇది క్లోమ గ్రంథి. ఓకే. ఇంతవరకు ఇవి అంతఃస్రావి గ్రంథుల గురించి.
ఓకేనా. ఇంతవరకు చెప్పుకున్న అంతఃస్రావి గ్రంథుల్ని ఒక్కసారి వీటి యొక్క అవుట్లైన్ చూద్దాం. అంతఃస్రావి వ్యవస్థ మన శరీరంలో మనకి ప్రధానంగా మనకి రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి వ్యవస్థ అంతఃస్రావి వ్యవస్థ. ఓకే, అయితే రసాయనిక సమన్వయానికి తోడ్పడేటువంటి గ్రంథులు అంతఃస్రావి గ్రంథులు. దీన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అని పిలుస్తాం, వీటిని ఎండోక్రైనల్ గ్లాండ్స్. అంతఃస్రావి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని చెప్పుకున్నాం. ఓకే, అంతఃస్రావి వ్యవస్థకు పితామహుడుగా మనం థామస్ ఎడిసన్ చెప్తాం. అయితే అంతఃస్రావి గ్రంథుల నుంచి విడుదలయ్యేటువంటి రసాయనాలనే మనం హార్మోన్స్ అంటాం. హార్మోన్స్ అని పేరు పెట్టింది ఎవరంటే స్టార్లింగ్. ఓకే, అయితే అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఈ హార్మోన్స్ అనేవి డైరెక్ట్గా రక్తంలోకి విడుదల అవడం అనేది జరుగుతుంది. అంతఃస్రావి వ్యవస్థలో ప్రధాన గ్రంథిగా మనం పీయూష గ్రంథిని చెప్తాం. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. ఓకే, అయితే ఈ పీయూష గ్రంథి శరీరంలో ఉన్న మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నింటినీ అది నియంత్రిస్తుంది కాబట్టి దాన్ని ప్రధాన గ్రంథిగా చెప్తాం. శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి. ఓకే, పీయూష గ్రంథితో పాటు మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, అలాగే ఎడ్రినల్ గ్రంథి, బీజకోశాలు, క్లోమ గ్రంథి మొదలైనవన్నీ కూడా అంతఃస్రావి గ్రంథులు. అందులో అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి అయితే అతి పెద్ద గ్రంథిగా మనం థైరాయిడ్ గ్రంథిని చెప్తాం. ఓకేనా, ఇవన్నీ కూడా వివిధ రకాల మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల అంతఃస్రావి గ్రంథుల గురించి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం మరొక టాపిక్తో కలుద్దాం. ఈ లెసన్కి సంబంధించి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.